నమస్కారం గురుగారు. నమస్కారం మానుజ్ఞ. గురుగారు, కాలసర్పదోషం అంటే ఏంటి గురుగారు? అంటే ఇది ఎందుకు సంభవిస్తుంది? అవును, మనకి జాతకాలలో గురుచండాల యోగము, తర్వాత ఈ పితృదోషము, గజకేసరి యోగము ఇలా సంభవించేటటువంటి యోగాలలో ఇదొకటి అనమాట. కాలసర్ప యోగం అని కూడా దీన్ని అంటారు, కాలసర్ప దోషం అని కూడా అంటారు అనమాట. అయితే ఈ కాలసర్ప దోషము అంటే ఏంటంటే పాముల మధ్య మనం నడుస్తున్నాం అనుకో, మనం భయపడుతూ ఉంటాం కదా, అలా రాహుకేతువుల మధ్య ఇటువైపు కానీ ఇటువైపు కానీ మిగతా గ్రహాలన్నీ పడిపోయినాయి అనుకో, ఉండిపోయినాయి అనుకో, దాన్ని కాలసర్ప దోషము అంటారు. ఉదాహరణకి రాహు మేషములోను కేతువు తులలోను ఇలా ఉన్నారు. ఈ యొక్క ఈ వృశ్చికము ధనస్సు మకరం కుంభం మీనం మేషం ఈ వీటిల్లో ఎన్ని గ్రహాలు పడిపోయినా దీన్ని కాలసర్ప దోషం అంటాం. అలాగే ఇటు సైడ్ మనకి తీసుకున్నట్లయితే మనకి దీన్ని కూడా మనం ఏమంటాము కన్యా సింహం, తర్వాత కర్కాటకం మిథునము వృషభాలలో కనుక మిగతా గ్రహాలు పడిపోతే దీన్ని కాలసర్ప దోషము అంటాం. అయితే ఈ కాలసర్ప దోషం ఉండడం వల్ల ఏమి జరుగుతుంది అని అంటే మానవుడికి ఎదుగుదల ఆగిపోతుంది, సడన్ డెత్, సడన్ గ్రోత్, సడన్ ప్రమోషన్స్ అన్నీ సడన్గా జరుగుతాయి. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఉంది కాలసర్ప దోషం, మొరార్జీ దేశాయ్ గారికి ఉంది, లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఉన్నాయి. ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు తర్వాత ఈ యొక్క జవహర్ లాల్ నెహ్రూ గారు ఇద్దరు శ్రీశైలం వెళ్తారు. శ్రీశైలం వెళ్ళి అక్కడ శ్రీశైల శిఖరాన్ని చూస్తారు. శ్రీశైల శిఖర దర్శన మాత్రేన వాళ్ళకి ఏం జరుగుతుంది, పునర్జన్మన విద్యతే, ఇంకా మళ్ళీ జన్మ ఉండదు మోక్షం అంటారు. మనం కూడా వెళ్ళి చూస్తాం, చూస్తే మనకు కనబడదు అనమాట అది. కాబట్టి వాళ్ళు చూశారు. అంటే ఇది కాలసర్ప దోషం వల్ల ఈ ఏరోప్లేన్ క్లాషెస్ రావడము, లాల్ బహదూర్ శాస్త్రి అలా మిస్ అవ్వడము, ఇవన్నీ కారణాలు అన్నమాట. సో ఈ ఒక కెరీర్లో ఒక మనిషి ఎదుగుతున్నాడు, ఆ ఎదుగుతున్నప్పుడు సడన్గా వాడికి పెద్ద ప్రమోషన్ రావడం, CEO అయిపోవడం, ఇది కూడా కాలసర్ప దోష ప్రభావమే. సడన్గా CEO స్థాయి నుంచి క్రింద పడిపోతారు, అది కూడా కాలసర్ప దోషం. అలాగే కాలసర్ప దోషం అంటే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము, ఆ తర్వాత అప్పుల బాధ, మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడము, ప్రేమలో విఘ్నాలు, తర్వాత ఈ యొక్క వైవాహిక జీవితంలో కష్టాలు, పిల్లలు ముఖ్యంగా పిల్లలు లేకపోవడాలు, ఇవన్నీ కూడా ఇంకా సకల మానవ జీవితంలో జరిగేటటువంటి సకల కష్టాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కేటగరైజ్ చేసుకుంటే ఆ కష్టాల లిస్ట్ అంతా కూడా ఈ దోషాలు ఇస్తాయన్నమాట. ఇవ్వకపోతే వాడి మాట వినడు కదా, అందుకు ఈ దోషాలలో మళ్ళీ 12 రకాలు ఉంటాయి. ఈ కాలసర్ప దోషాల్లో 12 రకాలు ఉంటాయి. ఆ 12 రకాల యొక్క దోషాలు ఏమిటి అంటే పేర్లు అనంత కాలసర్ప దోషం, శంఖపాల, కర్కోటక, శేషనాగ, గుళిక, పద్మ, మహాపద్మ, వాసుకి, తక్షక, విషక్త, తర్వాత పాతక, శంఖచూడ, ఇలా 12 రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి. అయితే వాటిని మనం జ్యోతిష్కుడు ఎట్లా చూడాలి? ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రభావం. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రభావం చేస్తాయి. కరెక్ట్, గుడ్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మొట్టమొదటిది మనం తీసుకుంటే మామూలుగా కాలసర్ప దోషం ఏంటంటే అగ్రే రాహు అధౌ కేతు, అంటే పైన రాహు ఉండి అడుగున కేతు ఉండి మధ్య షడ్గ్రహో యది కాలసర్పాఖ్య యోగాయ నృపానాం సమరం ధ్రువం అని చెప్పింది శాస్త్రం. అంటే ఈ రాహుకేతువుల మధ్యలో ఈ గ్రహాలన్నీ పడిపోతే ఇవి కష్టాలు అని. ఇప్పుడు మొట్టమొదట అనంత కాలసర్ప దోషానికి మనం చెప్పుకుంటే లగ్నము నుంచి 7వ ఇల్లు అంటే సప్తమ స్థానం మధ్యలో కనుక అన్ని గ్రహాలు కనుక బంధిస్తే దీన్ని అనంత కాలసర్ప దోషం అని అంటాము. దీనికి అన్ని రకాల సమస్యలు ఈ కేటగిరీలోకి వస్తాయి. బ్రతుకు చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది మనిషికి. ఆ తర్వాత అన్నింటిలో కూడా ఏ పనికి వెళితే ఆ పని మనకి ఇబ్బందులుగా ఉండడము, పోస్ట్ పోన్ అయిపోవడము, ఇవంతా కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది. ఇక రెండవది వచ్చేసరికి, రెండవ కాలసర్ప దోషం వచ్చేసరికి గుళిక కాలసర్ప దోషం అంటాం.
ఇది ఎలాగంటే ఇప్పుడు 1 నుంచి 7 మనం ఇందాక తీసుకున్నాం. లగ్నం అంటే 1, సప్తమ స్థానం అంటే 7, ఈ వీటి మధ్యలో పడితే ఇప్పుడు మళ్ళీ 2nd to 8th కూడా 1 నుంచి 7 అవుతుంది. రెండవ ఇంటి నుంచి 8వ ఇల్లు 7 వస్తుంది అనమాట. సో ఈ రెండవ ఇంటి నుంచి ద్వితీయ నుంచి ప్రారంభమయ్యి 8వ ఇంట్లో కనుక సమాప్తమైతే ఈ మిగతా గ్రహాలన్నీ కూడా 2, 8 ఇళ్ళ మధ్యలో పడితే దీన్ని గుళిక కాలసర్పదోషం అంటాం. దీంట్లో ఏంటంటే ఆర్థిక సమస్యలు బాగా వస్తాయి, తర్వాత కుటుంబ సమస్యలు, తర్వాత ఎవరైతే ఈ వ్యక్తి ఈ దోషంలో ఉన్నాడో అటువంటి వాడికి 27 సంవత్సరాల వరకు వీడికి సకల కష్టాలు వచ్చేస్తాయి. ఆఫ్టర్ 27 ఇయర్స్ వీడు బాగుపడడం ప్రారంభిస్తాడు, దోషం పోతుంది. అయితే దోష పరిహారాలు వేటికైనా సరే మనం ఈ ఓం శరవణ బాబాయ్ అనే మంత్రంతో చేసుకుంటూ ఉండాలి, సర్పల పూజలు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక 3వ కాలసర్పదోషం వచ్చేసరికి వాసుకి కాలసర్పదోషం. ఇదేంటంటే 3 నుంచి మనకి 9, 3వ ఇంట్లో ప్రారంభం అవ్వాలా, 9వ ఇంట్లో అంతం అవ్వాలా. ఇక్కడ ఈ మిగతా ఈ మీట్ల మధ్యలో గ్రహాలన్నీ పడితే దీన్ని వాసుకి కాలసర్పదోషం అంట. అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి ఆస్తుల పెంప కోసం. అక్క తమ్ముళ్ళ మధ్య, అబ్బా మేము చాలా క్లోజ్ అండి మా తమ్ముడు నేను అంటారు. మీ డాడీ ఎప్పుడైతే వాడికి ఈక్వల్గా ఇస్తున్నా మీతో విడిపోతాడు, లేకపోతే వాడికంటే కొంచెం కాస్ట్లీ ల్యాండ్ తక్కువ ఇస్తున్నా ఇమీడియట్ నో అక్క నో చెల్లి, స్వార్థం వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి గొడవలన్నిటికీ కూడా వాసుకి కాలసర్పదోషము. అలాగే ఇది 36 ఇయర్స్ వరకు ఈ యొక్క కష్టాలు అనుభవించాలా. అండ్ ఆఫ్టర్ 36 ఇయర్స్ తర్వాత వీళ్ళు హ్యాపీగా ఎన్ని ఇయర్స్ ఉంటుందండి ఈ ప్రభావం? లైఫ్ లాంగ్, అంటే 36 ఇయర్స్ వరకు ఉంటుంది, తర్వాత నుంచి నో ప్రాబ్లం. అలాగే డెఫినెట్గా పరిహారాలు అనేది చెప్పాను కదా, కేవలం యాంత్రికంగా మెకానికల్గా చేస్తే అవ్వదు. నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను, నేను ఇది చేస్తున్నాను అంటే కుదరదు. దేవుడికి భక్తి శ్రద్ధతో పశ్చాత్తాపంతో 10 మంది పేద ప్రజలకి హెల్ప్ చేయాలా. 10 మంది ముఖ్యంగా నేను చెప్తున్నా, ఇది ఎవరు చెప్పరు, పేదవాళ్ళకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి చేస్తేనే మనకు దోష పరిహారం అవుతుంది. కేవలం కుంకాలు పసుపులు వేసి పంతులు గారులకి డబ్బులు ఇచ్చి మనం చేయించుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ దోషాలు మాత్రం మన దగ్గరే ఉంటాయి. ఈ కాలసర్ప దోషం కూడా ఒక మనిషికి ఉందా లేదా అనేది బర్త్ చార్ట్ ద్వారా తెలుస్తుంది. అదే చెప్తున్నా, బర్త్ చార్ట్ లో మనకి 1, 7 మధ్య ఉన్న గ్రహాలు, అలాగే 2, 8 అట్లా చెప్తున్నాం. అలాగే ఇప్పుడు 4వ రకం శంకుపాల చక్రం. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి 4వ ఇంట్లో నుంచి 10th ఇంట్లో మధ్యలో కనుక 4th and 10th మధ్యలో కనుక అన్ని గ్రహాలు పడితే దీన్ని శంఖపాల కాలసర్ప దోషం అంటాము. ఇది ఏంటంటే తల్లి వలన కానీ, లేదా తల్లికి మన వల్ల సమస్య కానీ, లేకపోతే తల్లి వల్ల మనకు సమస్య. అరే నీ పెళ్ళం ఏం చేస్తుందో అన్నీ నీ పెళ్ళాన్ని బాగా చూసుకుంటున్నావు, నువ్వు చెప్తున్నాను సరదాగా అడిగినటువంటి తల్లులు కొంతమంది ఈర్ష్యతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే విడో సాడిజం అని ఉంటుంది. అక్కలు కానీ తల్లులు కానీ విడోస్ చిన్న వయసులో అయిపోయినప్పుడు వాళ్ళలో ఒక టైప్ ఆఫ్ సాడిజం వచ్చేస్తుంది. వాళ్ళు ఎదుర్కొండగా వీళ్ళు అన్యోన్యంగా ఉండకూడదు. ఉన్నప్పుడు మామూలుగా అది స్టార్ట్ అయింది, ఈ కోడలు కూడా రూట్ బిహేవియర్ వల్ల ఇంకా పెరిగిపోతాయి అనమాట. సో తల్లి వల్ల కూడా సమస్యలు వస్తాయి. అండ్ తల్లిదండ్రులు కూడా ఆస్తులు వార్ధక్యం వచ్చిన తర్వాత చిన్నప్పుడు ఉన్న తల్లిదండ్రులు కాదు వాళ్ళు. ఆస్తుల పంపకాల్లో పెద్దవాళ్ళు పిల్లలు పెద్ద అయినప్పుడు వాళ్ళని ఎవరు బాగా చూస్తుంటే, ఎవరింట్లో ఉంటుంటే వాళ్ళ అన్నదమ్ముల్లో కానీ అక్క చెల్లెలు వాళ్ళు బాగా పొగుడుతుంటారు, మిగతా వాళ్ళు హర్ట్ అవుతుంటారు. ఇవన్నీ కామన్, మనం పట్టించుకోకూడదు. సో ఈ తల్లి వల్ల సమస్యము, తర్వాత వాహన గండాలు, నివాస స్థల సమస్యలు, ఇవన్నీ వస్తాయి. 42 సంవత్సరాల వరకు దీని ప్రభావం ఉంటుంది. తర్వాత నుంచి బ్రహ్మాండంగా దోషం పోతుంది. ఇక 5వది పద్మకాల సర్పదోషం. దీని 5 నుంచి 11 ఏళ్ల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా పడితే దీన్ని ఆ యొక్క పద్మకాల కాలసర్పదోషం అని అంటాము. దీనికి ఏంటంటే లైఫ్ పార్ట్నర్తో పిల్లలతో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది 48 సంవత్సరాల వరకే ప్రాబ్లమ్స్, ఆ తర్వాత క్లియర్ అవుతాయి. ఇక మహాపద్మకాల సర్పదోషము 6 నుంచి 12 మధ్యలో మిగతా గ్రహాలు పడితే ఆరోగ్య సమస్యలు, అప్పులు, శత్రుపీడలు, ఇది 58 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత క్లియర్ అయిపోతుంది. తర్వాత తక్షక కాల సర్పదోషము. ఇది ఏంటంటే 7 నుంచి లగ్నం వరకు. ఇందులో ఈ వ్యాపార నష్టాలు వస్తాయి, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ లవ్ అఫేర్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదంతా దీనికి కారణం. నెక్స్ట్ది కర్కటక
కాలసర్ప దోషము. దీనికి 8 నుంచి 2 ఏళ్ల మధ్యలో కనుక ఈ యొక్క గ్రహాలన్నీ పడితే ఈ కర్కటక కాలసర్ప దోషం అంటాం. దీంట్లో భార్యతో ఇబ్బందులు, అనుకోని సంఘటనలు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత శంఖచూడ కాలసర్ప దోషం. ఇది 9th and 3rd మధ్య అనమాట. ఇప్పుడు తండ్రి వల్ల ప్రాబ్లమ్స్, ఆ తర్వాత అత్యంత దురదృష్ట స్థితి. తండ్రి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే అని అడగొచ్చు. తండ్రి ఎవరికైనా సరే 20 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి ఆయన ఎప్పుడో 2 భార్యలను పెట్టుకొని 12 ఎకరాల ల్యాండ్లు ఉన్న వాళ్ళకి అవతల వాళ్ళకి రెండో భార్య కూతుర్ని అమెరికా పంపించాలని చెప్పి, లేకపోతే దుబాయ్ పంపించాలని సంతకం పెడితే వాడిచ్చింది కూడా 50,000. నా కళ్ళతో నేను చూసిన సంఘటన చెప్తున్నా. ఆ బ్రోకర్ ఇచ్చింది 50,000. కానీ వీళ్ళది 12 ఎకరాల ల్యాండ్ అతను చేసిన పిచ్చి నిర్ణయం వల్ల మొత్తం కోర్టులో ఇరుక్కుపోయింది. 20 సంవత్సరాలు ఫైట్ చేశారు. కాబట్టి ఇలాగా తండ్రి వల్ల ఇబ్బందులే మరి. కాబట్టి అత్యంత దురదృష్ట స్థితి అనుభవిస్తారు. తర్వాత ఘటక కాలసర్ప దోషము. ఇది 10 నుంచి 4 మధ్యలో గ్రహాలు పడితే వ్యాపారంలోనూ ఉద్యోగంలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఈ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ విషక్త కాలసర్ప దోషము. ఇది 11 నుంచి 5 మధ్యలో పడతాయన్నమాట. ఆర్థిక సమస్యలు, వ్యాపార నష్టాలు ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ శేష నాగ కాలసర్ప దోషం. ఇది లాస్ట్ది. ఇది 12 నుంచి 6. ఎక్కువ ఖర్చులు అవుతాయి, శత్రు బాధలు ఇవన్నీ కూడా వస్తాయి. మరి ఈ యొక్క అపసవ్య కాలసర్ప దోషం అని ఉంటుంది. అపసవ్య అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. దానికి మనము ఏమని చెప్పాం? అగ్రే కేతు, పైన కేతు, క్రింద అథౌ రాహు, గర్భస్థే గ్రహ సప్తకే యాని అపసవ్య కాలసర్పాఖ్యో దోషోయం నృపాణం సమరం భవేత్. అంటే ఈ పైన కేతు ఉండి క్రింద రాహు ఉండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి అపసవ్య దిశలో కనుక గ్రహాలన్నీ కూడా పడినట్లయితే దాన్ని అపసవ్య కాలసర్ప దోషం అంటాం. దీనికి కూడా లేట్ మ్యారేజ్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. దీనికి ఒకటే రెమెడీ ఏంటంటే, ఈ సర్పాలు ఉన్నాయి కదా, అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అని మనం పూజ చేసుకోవాలి. సర్పాలకి అరటిపళ్ళు పెడితే చాలు. పాల నివేదన, చిన్ని పాలు, 1 స్పూన్ పాలు ఇక్కడ పెడితే చాలు. ఓం శరవణ భవ అనే మంత్రంతో మనం సర్పరాజుకి అయినటువంటి వీళ్ళందరికీ బిగ్ బాస్ ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయనకి అయితే ఈ పాలను నివేదించి ఓం శరవణ భవ అనే మంత్రంతో జపం చేసుకున్నా పోతుంది. లేదా అనంతుడు, వాసుకి, తక్షకుడు వీళ్ళందరూ అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అనే మంత్రంతో మనం జపించుకున్నా సరిపోతుంది. చిమ్మిలి బెల్లం నైవేద్యం పెట్టి అది 10 మందికి మనం పంచినప్పుడు తప్పకుండా ఈ దోషం పరిష్కారం అవుతుందమ్మా. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా.